A man who says sorry when he's wrong is called honest. A man who says sorry when he's not sure is called wise. And a man who says sorry even when he's right is called husband. ఏంటా మ్యూజిక్? ఓ రింగ్ టోనా అన్నా? నీదేనా? ఎత్తన్నా? నా అదేరా ఎత్తుతలే. ఇప్పుడు రింగ్ టోన్ గురించి ఎందుకురా? లెట్ మీ ఆర్డర్ వన్ షాట్. అరే రవి అన్నా, లాస్ట్ వీక్ ఆరా నువ్వు మీ అక్క పిల్లని పార్టీ ఇచ్చినావు. ఆ రోజు కార్డు ఇచ్చి మరి చెప్పిన కదా నా పెళ్ళికి రమ్మని. నువ్వే రాలే. ఇంకో మొగుడు. ఇది మీ బావ కోసం రా. తాగను తాగను అని చెప్పి తాగుబోతు కన్నా ఎక్కువ తాగుతున్నాడు అయ్యా. పాపన్నా ఎంత అవుతావు? మందా మంచినీళ్ళ అవి? మంచినీళ్ళే బ్రో. వాట్? అదేంటి? ఒక లిమిట్ దాటి మందు పోయకూడదు బ్రో. ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఇందాకటి నుంచి వోడ్కా గ్లాస్లో మంచినీళ్ళు పోసిస్తున్నా. ఇది మస్తు ఉంది బ్రో. మంచినీళ్ళు తాగే ఇంత ఊగుతున్నాడు, ఇంక ఈయన మనల్ని ఇంటికి ఏం తీసుకెళ్తాడు బ్రో? యూబర్ బుక్ చేద్దామా? ఇంటికి వెళ్ళాలంటే ఊబర్ బుక్ చేయాలా ఏంటి? మరి మరి ఏమ్రా రవి, ఐపీఎల్ చూస్తా అంటే ఫోన్ చేసి సావదొబ్బుతున్నావు. కూర్చో కూర్చో. మై ఫ్రెండ్ ద లెజెండ్. ఏంట్రా నీ లొల్లి? సెమీఫైనల్ చూస్తా అంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రా. ఏం లేదు మా, అందరం కలిసి తాగుదాం పిలిచాను మామ. సర్లే, నాకు ఒక విస్కీ చెప్పు. విస్కీ? విస్కీ అంట. విస్కీ లేదంట మామ. బియర్ లేదంట. మరి ఎందుకు పిలిచిరా నన్ను ఇడికి? బ్రో వన్ జ్యూస్. బ్రో వన్ మోర్ ఓడ్కా. ఏంద్రా మందు లేదన్నావు? అది మందు కాదు, మంచినీళ్ళు. ప్రమోషన్ వచ్చిందిలే, ఆ ట్రాన్స్లో ఉన్నాడు. ప్రమోషనా? అవునరా, ఇది నా ప్రమోషన్ కోసం. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు, క్లియర్గా చెప్పండి. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? జరిగింది చెప్పు. టైం ఎలాగూ ఎక్కువ లేదు, 15 minutesలో ఫినిష్ చేసేద్దాం. సరే విను. కెనడా వచ్చి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు మే 24, 2024. అంతొద్దు, ఇవ్వాలి. ఈ రోజా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అన్నా, నువ్వు పూజ చేస్తేంది, పులిహోర చేస్తే నాకెందుకన్నా? పాయింట్కి రా. సరే ఎరా ఎక్కడా స్టార్ట్ అయ్యావా ఆఫీస్ కి? అమ్మా, కార్లోనే ఉన్నా. ఇగో ఇప్పుడే నేనే చేద్దాం అనుకుంటున్నా, నువ్వే కాల్ చేసినావు. చెప్పడం మర్చిపోయా, నా ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని చెప్పు కోడలి పిల్లకి. 2 weeks అవుతుంది పంపి. ఇన్స్టాగ్రామా?
నీకా? నువ్వెప్పుడు క్రియేట్ చేసినావమ్మా? ఏరా ఉండకూడదా నాకు? ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? ఏంట్రా అంటున్నావు? మీ ఆవిడ మీద కన్నేసి ఉంచడానికి చేశాలేరా? అబ్బో, ఏంటమ్మా ఇండియా నుండి కెనడాకి స్పైయింగ్ చేస్తున్నావా కోడల పైన? ఓల్డే కది ఇంకా సర్వీస్ రోడ్లోనే ఉంది. హైవే ఎక్కించన్నా. ఎక్కిస్తారా? ఎక్కిస్తా. Mr. Husband, ఏమినను? Mr. Husband, ఏమినను? Mr. Husband, ఏమినను? Mr. Husband, Mr. Husband, ఏమినను? Mr. Husband, ఏమినను? అన్నా ఆపు. ఏం జరుగుతుంది అసలు? స్టార్టింగ్లో నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి ఏదో యాక్షన్ ఎపిసోడ్ చెప్తున్నావు అనుకున్నా. యాక్షన్ ఎపిసోడా? అవునరా, నేను టామ్ క్రూజు, ఇదో మిషన్ ఇంపాసిబుల్. ఐఎమ్ జస్ట్ ఏ హస్బెండ్ రా. హస్బెండ్ బై పిక్క. సారీ అన్న, ఇప్పుడు అర్థమైంది నీ బాధ. కంటిన్యూ, ఇంకా ఆపంలే. Hi Rishi, I need to speak to you for a bit. Can you come to the meeting room in 15 minutes? I'll see you there. హే జాన్. Hey Rishi, the reason I call this quick meeting is because I want to share a good news. ఓకే. Do you know how the SaaS project is migrating to Vancouver? We are looking at getting a lead for this RAT team, and based off your experience, manager is looking at giving the role to you for this position. ఓ, దట్స్ గ్రేట్. We are very much impressed and hoping you to continue the same work. యా, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ఓకే జాన్, థ్యాంక్ యూ సో మచ్. See you. Hey Rishi, I know moving to Vancouver is a difficult transition, so I have reached out to HR to let you know the next steps and have him to help you out with this transition. ఓకే, షూర్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. ప్రమోషన్ ఇచ్చినట్టే ఇచ్చి వ్యాంకోవర్ అని షాక్ ఇచ్చాడుగా, ఎద్దవ్వా. వీడికి ఆత్రం ఆగదు, అప్పుడే ప్రమోషన్ ఈమెయిల్ పెట్టి. కంగ్రాట్స్ బ్రో. ఏంటి లీడా? ఏంటి ప్రమోషనా? అక్కడి నుంచి వచ్చినప్పుడు అర్థమైంది ఏదో ఉందని. కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. ఏంటి పార్టీకి వెళ్దాం మరి? ఏం పార్టీ? అంత లేదు, ఊరుకో అన్నా. ఇవ్వాల్సిందే. అదే కదా, ఇవ్వాల్సిందే. పార్టీకి వెళ్ళాల్సిందే ఇప్పుడు, తప్పదు. తప్పదు. ఎన్నాళ్ళైందన్న మనం బయటకు వచ్చి మీతో కలిసి? అవునరా, చాలా రోజులు అవుతుంది బయటకు వచ్చి. అవును. అదేం లేదు, ఇవ్వనికి అనేది లేదు, ఇలా చిత్త అయిపోవాల్సిందే. అబ్బా, అమ్మో. అరే 2 minutes రా, ఇప్పుడే వస్తా. సరే, డేట్ తొందరగా. హలో అమ్మో, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. ఏంటి, ఫ్రెండ్స్ తో బయటికా? ఇప్పుడా? టైం చేసుకున్నావా? వెదర్ కూడా బాగాలేదు కదా, త్వరగా రా. సరేనా? సరే అమ్మో. బాయ్. సరే బాయ్. అమ్మయ్య, ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేయొచ్చు. గట్టిగా తాగాలి, చాలా రోజులు అవుతుంది.
మళ్ళీ మెసేజా? ఇప్పుడేగా మాట్లాడింది. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని అమ్మని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా మనం బ్యాటింగ్ చూడాలనుకుంటున్నాను. చేస్తున్నామని అమ్మకి ఎలా అర్థమైంది? మద్యపానం ధూమపానం ఏంటో ఈ పిల్లలు ఆరోగ్యానికి హానికరం అన్నీ తెలుసుకుంటారు. మరియు క్యాన్సర్కు కారకం. సర్లే కాల్ చేద్దాముండు. ఏంటమ్ము ఇది? నేను చెప్పానా నీకు తాగుతున్నానని? ఫ్రెండ్స్ అంటే ఇంకా తాగడమేనా? అయ్యో సారీ సార్, మా ఆయన చాలా మంచోడు. ఈవినింగ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి జస్ట్ చాయ్ బిస్కెట్ తినేసి వచ్చేస్తాడు, అంతే. ఇంకా ఆపుతావా అమ్ము? ఇదిగో విను, ఈసారి తాగొస్తే డోర్ కూడా తెరవండి, అర్థమైందా? చల్లో బయటే ఉండి సావు. సరే తాగనులే, బాయ్. చూస్తా. మళ్ళీ చేస్తా, బాయ్. ఒక బీర్తో స్టార్ట్ చేద్దామా? ఏమరా ఇక్కడ వచ్చిర్రు? ఏం పెడదామన్నా? జిన్ కావాలా, విస్కీ కావాలా, రమ్ము కావాలా? చెప్పు ఏందో. అరే 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 నేను చెప్పేది విను. నేను తాగుతా అని నీకు చెప్పిందా? అరే నేను ఇవాళ తాగుతలేను, నేను కూల్ డ్రింక్ తోటి మీకు కంపెనీ ఇస్తాను. నేను మజాకా పూజ చేయాలా? పార్టీలో కూల్ డ్రింక్ ఏందన్నా? మనం అనుకొని వచ్చాం కదా. అరే నేను చెప్పేది మీరు వింటరా? ముందు తాగకపోవడం ఏంటి బ్రో? అసలు ఏమైందన్నా? కాల్ చేయవు, చేసేసరిగా మాట్లాడవు, పార్టీలకు రావు, పబ్బులకు అసలుకే రావు. చాలా మారిపోయాను. పెళ్ళయిందిరా. అవచ్చా, మాకు తెలియదా నీకు పెళ్ళయిందని? మేం రాలేదా నీ పెళ్ళికి? నిజం చెప్పన్నా, ఇగ్నోర్ చేస్తున్నావు కదా. అసలు మేము గుర్తున్నామా? అరే ఏంద్రా మీరు ఎప్పుడు చూసినా పట్టించుకో, గుర్తుంచుకో. గర్ల్ ఫ్రెండ్స్ లెక్క ఉన్నారా ఏంద్రా మీరు? అరే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా కనీసం? ఉంటే తెలుస్తుంది, ఆ పెయిన్ అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి అలా ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు? ఏమన్నావు? ఏమన్నావు నీళ్ళు అన్నా వచ్చింది హ్యాపీ మూమెంట్ అంటే? ఇదంతా కాదన్నా, మాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే చెప్పేసేయి. చెప్పే పర్లేదు, చెప్పే. అసలు మేము ఇంకా డిస్టర్బ్ చేయం. ప్రమోషన్ వచ్చిందనగానే అహంకారం. అరే ఏంద్రా మీ లొల్లి? బాత్రూంలో కాకుండా బార్లు ఇప్పుడు ఫోన్ వాడలేడము ఏంటి కొత్తగా ఇది? అరే ఏంద్రా మీ లొల్లి? మీ బ్యాచిలర్స్ బాయ్స్కి ఏం తెలుస్తుందిరా మా హస్బెండ్ కష్టాలు? ఛ, మీరే దావండి, నేను దొబ్బేస్తున్నా ఇక్కడ నుంచి. ఏం చేసాం మనం అసలు? వెయిట్ చేసినట్టు 2 seconds later. దుబ్బేస్తా అన్నా? స్మోక్ అన్నా? ఎందుకు భయ అంత కోపం? ఏం సాధిస్తావు కోపంతో? పెళ్ళైతే అంతేరా, అన్నీ మారిపోతాయి. ఒక హస్బెండ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అదంతా కాదు, నువ్వన్నా చెప్పన్నా. పెళ్ళైనాక టైం ఉండదు, మారిపోతాం అని అందరూ చెప్తారు, కానీ ఎందుకో ఎవ్వరు చెప్పరు. అసలు నువ్వు చెప్పు, వాట్ ఇస్ ఇట్ లైక్ టు బి హస్బెండ్? మంచి క్వశ్చన్ అడిగినవరా, రా చెప్తా. అబ్బబ్బా, ఎప్పుడు చేసినా సరిగ్గా రాదు ఇది. ఏం చెప్తుంది ఇది? ఏం చెప్తున్నావు? దోశ వేస్తున్నా రిషి. ఏందా దోశనా? మీ ఊళ్ళో అట్లేస్తారా దోశ? నువ్వు జరువు, నేను చెప్తా. ఒక ప్లేట్ తీసుకో. ఓకే. వాటర్ తీసుకో. వాటర్ ఎందుకు? తీసుకో అమ్ము, వాటర్ తీసుకో, నేను చెప్తా. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. వావ్, అది లస్సీ అన్నాక ఇప్పుడు వేసేయచ్చా? ఇప్పుడు ఆనియన్తో ప్యాన్ సర్ఫేస్ని ఫస్ట్ స్మూత్ చేసుకోవాలి ఇట్లా. నైస్. ఓకే, వేయచ్చా? ఆగమ్ము, అది కొంచెం వేడైన తర్వాత ఓకే. దోశ బ్యాటర్ని బాగా కలిపి ఇలా గరిటెతో గుండ్రంగా వచ్చేలా వేసుకోవాలి. చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నావు రిషి. ఏమనుకున్నావు మరి మన గురించి? ఓకే. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలా అక్కడక్కడ వేయాలి. సూపర్ రిషి, ఇంత బాగా చేస్తావా? ఏదో అమ్ము, అప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అలవాటైంది. వావ్, అయితే రోజు నీతోనే చేపిస్తాను.
అంతేరా, ఆ రోజు నుండి స్టార్ట్. పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడితే లంచ్, డిన్నరు, స్నాక్స్ ప్రతిదీ నాతోనే. అసలు ఇంత కూడా గ్యాప్ ఉండదురా, ఇంత కూడా. అసలు పొద్దున్న లేస్తే నా డే ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలుసా? Hi Rishi, హాయ్ జాన్. what's the latest update on winter test release? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ జాన్, లైక్ ఐల్ కీప్ యూ పోస్టెడ్ బై టుడే ఎండ్ ఆఫ్ ద డే. C team wants to schedule a meeting today. How's your day looking? What's your availability? మై డే, టమాటాలు కట్ చేయాలా, ఉల్లిగడ్డలు కట్ చేయాలా, వంట చేయాలా, ఇంకా రైస్ కూడా కాలేదు. ఇట్స్ అ బిట్ ఆక్యుపైడ్ ఇన్ ద మార్నింగ్ జాన్, లైక్ లెట్స్ షెడ్యూల్ బై 3 o'clock టుడే. Okay, no problem. Take your time. థ్యాంక్స్ జాన్. నేను మొన్న కాల్ చేసినప్పుడు కూడా ఇలానే చెప్పావు, మళ్ళీ చేయలేదు. ఇద్దా సంగతి. నీకు అదే చెప్పాను, నేను అందరికీ చెప్పేది అదే. అంతేగా మరి, రోజంతా ఇంట్లో ఉంటే అలానే అంటారు. అందుకే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి, బ్రేక్లో వచ్చి మొత్తం చాయ్ తాగాలి. బయటికి వెళ్ళడమా? ఏం మాట్లాడుతున్నావురా? అమ్ము, నాకు చాలా హెడేక్గా ఉంది, నేను టీమ్స్కి వెళ్ళి కాఫీ తాగేసి వస్తా, ఒక 15 minutes. అవునా రిషి, ఒక్క నిమిషం. కొంచెం వెళ్తూ వెళ్తూ రిటర్న్స్ ఇచ్చేసి వెళ్తావా? ఏంటమ్ము ఇన్నా? థ్యాంక్స్ గివింగ్ కదా, ఆఫర్స్ ఉన్నాయని పెట్టాను. ఇది రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ బాక్సింగ్ వస్తుంది కదా, మళ్ళీ పెడతాను. ఇది ప్యూర్ లీటరు, ఇది యూపీఎస్, ఇదేమో స్టోర్ రిటర్ను, కెనడా పోస్టు. అమ్ము, నేను వెళ్ళేది కాఫీకి, జస్ట్ 15 minutes. ఏంది ఇది? ఇవాళ ఇంటికి రావద్దా? ఇన్ని ఇవ్వడం కష్టం అమ్ము. ఏంటి కష్టమా? ఫ్లాష్ బ్యాక్. ఎంతైనా ఇక్కడ ఛాయేరా, బాగుంటుంది. అన్న చాయ్కి రాకుంటుంది ఇక్కడ. ఏమోరా, ఈ ఐటీ జాబులు ఇదంతా నాతో అయితలేదు, చూడాలేమన్నా. అందుకే నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, పానీపూరి బండి పెడదాం. నీకు అర్థమైతలే, మొన్న డాలస్ పోయినప్పుడు చింటూ అని జాబ్ బీకింది, వాడు ఏం చేసిండు, గప్చుప్ బండి పెట్టిండు, ఏం నడుస్తుంది తెలుసా? మొన్న ఉప్పల్ బగాయత్లో 500 గజాల ప్లాట్ కొన్నాడు. ఈ వెదర్కి పానీపూరిలో అది మనకు వర్కౌట్ అవ్వదురా. అన్నకడు చెప్పింది నడు. పునుగుల బండి అయితే బెటర్ కదరా. యా, పునుగులు ఈజ్ గుడ్ ఐడియా. అరే ఒక్క నిమిషం. ఎక్కడా? ఇక్కడే అమ్ము, ఇంద్రప్రస్థాలు ఛాయ్ తాగనీకి వచ్చినాం. ఇందాక నుండి టీమ్స్లో మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి. ఆ బొక్కలే ఏముంది. 15 minutes బ్రేక్ అన్నావు, 50 minutes అయింది, పర్లేదా మరి? 15 minutes అంటే అమ్ము, అఫీషియల్గా 50 minutes. 15 నిమిషాలు పోనీకి, 15 నిమిషాలు రానీకి, 15 నిమిషాలు ఛాయ్ తాగనీకి. సరే నీ ఇష్టం. End of flashback. మంచి సింక్లో ఉంది కదన్నా బాబీ. సింకా నా బోందా? నాకు తెలిసి మీకున్న సింక్ అసలు గొడవలే రావేమో. అదే కదా. అరే టెంపర్లో చెప్పినట్టు, ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం, అదే ఒకరే కొడితే అది దండయాత్ర. అయినా వైఫ్స్తో వార్ ఎప్పుడు వాళ్ళ సైడే ఉంటుందిరా, మనకు అందులో హ్యాండ్ ఏమి ఉండదు. ఇది మళ్ళీ డిఫెక్ట్ వచ్చింది ఏంటి? రిషి, రిషి ఏంటము? మొన్న చెప్పా కదా కెండపిల్ల వ్లాగ్లో నెక్లెస్ చాలా బాగుందని, చూడు ఎంత బాగుందో. ఉండము, డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. ఈసారి మన వెడ్డింగ్ యానివర్సరీకి నాకు ఇలాంటిదే కావాలి రిషి, ప్లీజ్. చూడు పెండెంట్స్తో ఎంత బాగుందో, చూడు రిషి. ఏంటము?
ఏమైనా కెనడా పిల్ల బాగుందమ్ము, సింపుల్గా క్యూట్గా. ఏమైంది ఇప్పుడు? ఆహా, ఇంకేమనిపిస్తుంది? నేను చూడమంది ఆ అమ్మాయి వేసుకున్న నెక్లెస్ని, ఆ అమ్మాయిని కాదు. ఏంటి, క్యూట్గా ఉందా? ఇంకేమనిపిస్తుంది? తిన్నేనా ఇంకెవరినైనా చూస్తూ ఉంటావా జూమ్ చేసి? నువ్వేగా అమ్ము చూడమని. అబ్బాయిలందరూ ఇంతే రిషి. బాబీ వెరీ పొసెసివ్. ఇదేం చూసావు? ఇంకా చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు దాచుంచాం అలా. విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. దీంతో అమెరికాలో బియ్యం కోసం తెలుగువారు ఎగబడుతున్నారు. అమ్మో, టీవీలో కూడా చూపిస్తున్నారంటే అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. మనోడు వెళ్ళి గంట అయింది, దొరికినాయో లేదో. ఇప్పటికే పలు స్టోర్స్ లో సోనా మసూరి నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అబ్బాబ్బాబ్బా, బ్యాగ్స్ ఏవి రిషి? రిషి బ్యాగ్స్ ఏవి? రిషి నిన్నే, రైస్ బ్యాగ్స్ ఏవి? దొరకలేదమ్మో, అక్కడ అయిపోయినాయి, చాలా క్రౌడ్ ఉంది. నేను వెళ్ళేసరికి అయిపోయినాయి. చెప్పానా నీకు, ముందే చెప్పానా త్వరగా వెళ్ళమని? నువ్వు చెప్పగానే వెళ్ళా కదా. మరేవి? అక్కర్లేవు, నేనేం చేయను. అబ్బా వదిలే అమ్ము, నాకు చాలా పని ఉంది. నీతో ఎప్పుడు ఇంతే రిషి, చిచ్చి. రిషి 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 పంచవట్లు అవైలబుల్ ఉన్నాయంట, వెళ్దాం. అమ్ము మనం వెళ్ళేసరికి అవి అయిపోతాయి. మనం ఇప్పుడు వెళ్ళట్లే, చాలా వర్క్ ఉంది. 5 o'clock సబ్మిట్ చేయాలి. ప్లీజ్ వదిలే. రిషి, ఈరోజు వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అయినా పర్లేదు, నెక్స్ట్ వీక్ కొనుక్కుందాం. ఇప్పుడు నేను రాను. అవునులే, మీరు చాలా రిచ్ కదా, ఎన్నైనా చెప్తావు. రిచ్చా బొంగ? నువ్వు చేసే షాపింగ్ మానేస్తే మనం 10 కాదు 100 కొనుక్కోవచ్చు అవి. ఏంటేంటి ఏంటి వాగావ్? ఎప్పుడు నా షాపింగ్ మీద పడి ఏడుస్తుంటావా? అంతే ఇక, నువ్వు కొనుడికి ఈ పాటి రైస్ డిపో పెట్టేస్తుంది మనకి. నువ్వు కొనేడికి ఇంకో ఇల్లు కొనుక్కునే వాళ్ళం. నేనేం కొన్నా? నేనేం కొన్నా? అదేంటి ఆ గిటార్ ఎప్పుడైనా వాయించావా? ఏంటి ఇప్పుడు నా గిటారా నీకు ప్రాబ్లమ్? ఎయిర్ ఫ్రైయర్ కొన్నావు, ఎప్పుడైనా వాడినావా? అదేమని ఫ్రై నీకు కొన్నావు? ఆ సోఫా కొన్నావు, చెప్తూనే ఉన్నా ప్లేస్ లో ఫిట్ అవ్వదు అని. ఎందుకు అంత బాగా ఫిట్ అయింది? ఎందుకు ఫిట్ అవ్వదు? అంత పెద్ద టీవీ కొన్నావు ఇంత షార్ట్ డిస్టెన్స్ కి. విన్నావా? అప్పుడు స్పీకర్ కొన్నావు, మరి నేను చెప్పి నువ్వు విన్నావా? అవన్నీ కాదు, ఇన్ని మొక్కలు ఉన్నాయి, మొన్న మొక్క కొన్నావు, దాన్ని ఇంతవరకు కుండీలో పెట్టినావా? వాటికి ఇంకా ఫ్లవర్ వాజ్ కొనాలి, పద వెళ్దాం. అసలు పిచ్చా నీకు? గిన్ని ఫ్లవర్ వాజులు ఉన్నాయి, మళ్ళీ దానికోసం ఫ్లవర్ వాజ్ అంటావు? నిన్ను చేసుకున్నా చూడు, నాకు పిచ్చి. ఆల్రెడీ చేసుకున్నా చూడు, నాకు అసలు బ్రెయిన్ లేదు. నేను డైరెక్ట్ మెంటల్ హాస్పిటల్ తెచ్చి నిన్ను మీ డాడీ నుంచి తీసుకొచ్చిండు, గుళ్ళో దేవత దగ్గర నుంచి తెచ్చిండా? అదే పిచ్చి హాస్పిటల్. రైస్ బ్యాగ్స్ కు ఇంత గొడవనా? ఏమనుకున్నావురా మరి పిల్లలతోని? అట్లనే ఉంటుంది, ప్రతి దానికి గొడవనే ఉంటుంది. పొద్దున మొదలుపెట్టిన గొడవ రాత్రి దాకా అట్లనే. అగో ఆ సినిమాలు చూపించినట్టే, గొడవ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఆ బెడ్ ల్యాంప్ కొని నువ్వే కొన్నావు. ఇప్పుడు ఎప్పురా ఇంత లొల్లిలా? మీతో ఎప్పుడు మాట్లాడతా నేను? ఏంటన్నా నీ బాధ వెనకాల ఇంత బ్యాక్ స్టోరీ ఉందా? అవునురా, పెళ్ళైన ప్రతి హస్బెండ్ వెనకాల కామన్గా జరుగుతున్న స్టోరీనే ఇది. చాలు చాలు, ఏదేమైనా ఒప్పుకోవాల్సిందే బ్రో. ఇన్ని మేనేజ్ చేస్తున్నావు అంటే సల్యూట్. అవును బ్రో, ఇంత గోలలో నువ్వు ఆఫీస్ వర్క్ బాగా చేసి ప్రమోషన్ తెచ్చుకున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ బ్రో. తప్పదురా, ఒక స్టేజ్లో అన్నీ అలవాటు అయిపోతాయి. భయ్య వ్యాన్కోర్ వెళ్తే పరిస్థితి ఏంటో? వ్యాంకోర్ లేదు, ఏం లేదు, నేను ప్రమోషన్ తీసుకోవట్లేదా? పిచ్చా లైట్. ఏంటి ప్రమోషన్ తీసుకోవట్లేదా? నీకేమైనా పిచ్చా అన్నా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి భయ్యా? ప్రాబ్లమా? దానం